పిలిచింది వాణి అంటున్నాను. అంటే ఆవిడ రిక్వెస్ట్ చేస్తే నేను వచ్చాను రాజకీయాల్లోకి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా రాజకీయాల్లోకి రావడం కూడా. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను వచ్చాను. అంటే నాకు ఇష్టంతో వచ్చాను. కానీ ఆ చిన్న పాప అప్పటికే 2 years పాప, కొంచెం ఒక పాపకు ఒక 5 years దాటిన తర్వాత ఇంకా ఈ ఈ ఇప్పుడు ఈ ఇయర్ ఈ టర్మ్ లో నేను వద్దాం అనుకున్నాను రాజకీయాల్లోకి. కానీ అప్పుడే రావాల్సి వచ్చింది ఈవిడ పిలవడం వల్ల. తర్వాత ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ ఇంటి దగ్గర జరుగుతున్న ఇష్యూ మీరు చూస్తున్నారు, దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఆ విధంగా ఉంది. సో ఏంటి మీ కష్ట సుఖాల్లో కూడా ఆయన ఎప్పుడు ఉన్నారు, కానీ మీరు నిన్న చూసాం మళ్ళీ రీల్స్ ఏమో పెట్టినట్టున్నారు, డ్యాన్స్ రీల్ కావచ్చు ఇవన్నీ కూడా. ఏంటి మరి ఏంటి మీకు బాధ అనిపించట్లేదా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు? నాకు బాధ అనిపిస్తుందండి. పాపం ఒంటరి అయిపోయారు, భోజనం లేదు, నిద్ర లేదు. 5 రోజులైంది అతను భోజనం చేసి, ఇంట్లో అతను భోజనం పెట్టే వాళ్ళు కూడా లేరు. చాలా ఒంటరి అయిపోయారు. అతను ప్రజల మనిషి, ప్రజలతో ఉండాలి. పాపం ప్రజల దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. నేను కూడా కాల్ చేసి ధైర్యం చెప్పాను, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఇంకా ఇవే చూసుకొని అలా ఉండకండి, ఏం జరగాలో అది జరుగుతుంది, మీ ధైర్యంగా ప్రజల్లోకి రండి, మీ కార్యక్రమాలు చెయ్యండి అని నేను ధైర్యం చెప్పాను కూడా. ఎప్పుడు? నిన్న కాల్ చేసి చెప్పానండి. మరి ఏమన్నారు ఆయన? ఓకే, అలాగే చేస్తానని చెప్పారు. రేపు August 15th కూడా కార్యక్రమం చేయడానికి రెడీ అవుతున్నారు. బయటకు వస్తా అన్నారా? వస్తారు. ఓకే. తర్వాత మీరు ఇందాక మనం మాట్లాడిందే, ఇప్పుడు మీరు మొదటగా మీరు కలిసినప్పుడు అంటే జనరల్గా బయట మాట్లాడుకుంటున్నది అంటే మీరు నిజంగా కూడా మీరు ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నా కానీ నిజంగా తనంటే ఇష్టం, మేము జీవితాంతం కలిసి ఉందాం అనుకుంటున్నాం, పెళ్లి చేసుకోలేదు కానీ మేము బాగానే ఉన్నామనే విధంగానే ఇద్దరు మాట్లాడుతున్న పరిస్థితి ఇద్దరిది కనిపించింది. ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, మీరు ఆయన చూడగానే ఏమనిపించింది? అలా చూడగానే అలా ఏం అనిపించలేదండి. వాళ్ళు పిలిచారు, రాజకీయాల్లోకి వచ్చాను. నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం కాబట్టి, ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి, ఎలాగా నాకు ప్రజలతో ఉండడం ఇష్టం కాబట్టి ఒప్పుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే మీరు మొదటగా మాట్లాడిన దాంట్లో చాలా అంశాలు అంటే మేము అడల్టరీ ఇవన్నీ మీరు తర్వాత గూగుల్ చేస్తే మీకు తెలిసిపోతుంది. అది చాలా మిస్టేక్ గా తీసుకుంటున్నారు. మిస్టేక్ కాదు, దాని అర్థమే అది కదా. నేనేమన్నానంటే ఆ రోజు ఆవేశంలో ఉన్నాను. నేను కలిసే ఉంటున్నాను, నేను కలిసే రాజకీయాలు చేశాను, నేను అక్కడే ఉండి కార్యక్రమాలను చేశాను. మీ వాడుక భాషలో అది లివింగ్ టుగెదర్ అంటారంటే, మీ వాడుక భాషలో లివింగ్ టుగెదర్ అంటే పెళ్లి కానీ చిన్న చిన్న పిల్లలు ఉండి చేసేది. మీ వాడుక భాషలో అది అడల్టరీ అంటారా అంటే, అడల్ట్స్ అని అంటారా, అడల్టరీ అంటారా అనుకున్నాను. దానికి అంత అదొక అంత మాధురి గారు, మీరు ఆలోచన చేయకుండా మీకు తెలియకుండా మీరు మాట్లాడేవారు మీరు కాదు. మీరు అమెరికాలో కూడా ఉండి వచ్చారు అంటే మీరు అక్కడ కూడా ఉన్నారు, మీరు మంచి చదువుకున్న వ్యక్తి, మీరు ఇవన్నీ మీకు అన్ని తెలిసినవే, సమాజం గురించి చూశారు, మీకు తెలియకుండా అన్న విషయం అయితే కాదు, అవునా? తెలియకుండా అయితే అనలేదు. మీ భాషలో అలా అనుకోవాలంటే అనుకోండి. అంటే మీరు అలా మీ లాంగ్వేజ్ లో, మీ లీగల్ మాటలో అంటే మీరు తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, మీ రాజకీయ